టీడీపీ జనసేన పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా మళ్లీ వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రతిపక్షాలు ప్రజలపై కపట ప్రేమను చూపుతున్నాయని ఆరోపించారు. నెల్లూరు మున్సిపాలిటీ పరిధిలో గల 9వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్న వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధుల పట్ల స్థానికుల ఆదరాభిమానాలను చూపుతున్నారన్నారు ఎమ్మెల్యే అనిల్ కుమార్. ఒక 2-3 రోజుల నుంచి మీరు గమనిస్తే ఒక విచిత్రమైన వాతావరణం ఉంది నెల్లూరు నగరంలో. నారాయణ గారేమో ఆయన ఒక పక్క తిరుగుతాడు, ఇంకొక జనసేన అభ్యర్థి ఏమో కొన్ని దగ్గర తెలుగుదేశం వాళ్ళని వేసుకొని నేనే అభ్యర్థి అని తిరుగుతున్నాడు. ఎందుకు ఎవరు స్వామి అభ్యర్థి? కూటమి సరే మీరు చెప్పచ్చు, మా కూటమిలో ఎవరు పోటీ చేసినా అభ్యర్థి అని చెప్పచ్చు, తప్పులేదు. నారాయణ గారు పోటీ చేస్తారా లేకపోతే మనుక్రాంత్ రెడ్డి పోటీ చేస్తారా మీ కూటమిలో సంబంధించి ఎవరైనా పోటీ చేసుకుంటే అభ్యంతరం లేదు. కానీ ఈ రోజుటికి కూడా ఎవరు అభ్యర్థో తెలియని పరిస్థితుల్లో మీరున్నారు. సరే వాస్తవానికి పాప మా మనుక్రాంత్ రెడ్డి కష్టపడటంలో తానికేదో పవన్ కళ్యాణ్ గారి టికెట్ ఆయన కష్టపడుతున్నారు, కానీ ఆయనకన్నా అన్ని రకాలుగా బలవంతుడైన నారాయణ గారు కాబట్టి ఆయన తాయిలము కొన్ని రకరకాల దాదాపు పెద్ద ఎత్తున కోట్ల రూపాయల చేతులు మారినాయి. ఈ అధినాయకుడికి ఏదైతే ప్యాకేజ్ అందిందని కూడా ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక నిర్ణయం జరుగుతుంది. ఏదో 25-30 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చేస్తే ఎట్ట వదిలేసుకుంటాడు అని కూడా జరుగుతూ ఉంది.